ఢిల్లీలో రీసెంట్గా ఒక హోటల్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. సౌత్ ఢిల్లీలో మాల్వియా నగర్ ఏరియాలో ఉన్న ఒక హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. మొదట బిల్డింగ్ నుంచి నల్లటి పొగ రావడం మొదలైంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే బిల్డింగ్లో మంటలు చెలరేగడంతో ఆ పొగ మొత్తం బిల్డింగ్ ని కవర్ చేసింది. లోపలున్న గెస్టులు కంగారుగా కిటికీ దగ్గరికి పరుగులు పెట్టారంట. అందులో కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం బిల్డింగ్ నుంచి జంప్ చేశారు కూడా. ఈ హోటల్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అంటే బేస్మెంట్ లో రెస్టారెంట్ ఉంది. అలాగే పైన ఫ్లోర్స్ లో హోటల్ రూమ్స్ ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఫైర్ మార్నింగ్ టైంలోనే స్టార్ట్ అయిందట. అది కూడా రెస్టారెంట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మరి కొంతమంది బేస్మెంట్ నుంచి స్టార్ట్ అయిందని అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్ చాలా ఫాస్ట్ గా కంట్రోల్ తప్పిందట. ఈ పొగ కారణంగా చాలా మంది గెస్ట్ రూమ్స్ లో ట్రాప్ అయిపోయారు. ఐ విట్నెసెస్ చెప్పిన ప్రకారం చాలా మంది విండోస్ దగ్గరికి వచ్చి హెల్ప్ కోసం అరుస్తూ కనిపించారట. సిచ్యువేషన్ సీరియస్ గా మారడంతో లోకల్ రెసిడెంట్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో జాయిన్ అయ్యారు. బిల్డింగ్ నుంచి జంప్ చేసిన వాళ్ళని సేవ్ చేయడం కోసం రోడ్డు మీద మ్యాట్రిసెస్ వంటివి పెట్టారు. సోషల్ మీడియాలో హోటల్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ మల్టిపుల్ ఫైర్ టెండర్స్ ని పంపించింది. ఫైర్ ఫైటర్స్ ఆ పొగ మధ్య బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యి ట్రాప్ అయిన గెస్ట్ ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు. పోలీస్, అంబులెన్సెస్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి దాదాపు 40 మందిని కాపాడారు. ఈ ప్రమాదానికి గురైన వాళ్ళలో చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఇండియాలో మెడికల్ ట్రీట్మెంట్ కోసం బంగ్లాదేశ్, నైజీరియా, మొజాంబి, లిబ్రియా లాంటి కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని కొన్ని రిపోర్ట్స్ లో రాశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అవి ఏంటి అంటే మనకు తెలిసినవే. హోటల్ దగ్గర వ్యాలిడ్ ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేకపోవడం, సేఫ్టీ నార్మ్స్ ఫాలో చేయకపోవడం లాంటి అలిగేషన్స్ వచ్చాయి. ఇంకా దారుణం ఏంటంటే బిల్డింగ్ లో ఒరిజినల్ గా ఉండాల్సిన రూమ్ లిమిట్ కంటే ఎక్కువ రూమ్స్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ లో బయటపడ్డాయి. యాక్చువల్ గా మన దేశంలో దాదాపు ఒక 70% హోటల్స్ ఇలానే ఉంటాయి. దొరికితేనే దొంగ అన్నట్టుగా ఇలా ఏదైనా ప్రమాదం జరిగితే గానీ ఈ హోటల్ బాగోతాలు బయటికి రావు. ఢిల్లీ పోలీస్ ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి హోటల్ ఓనర్ ని డిటెన్షన్ లో తీసుకొని క్వశ్చనింగ్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా విక్టిమ్ ఫ్యామిలీస్ కి కండోలెన్స్ తెలిపి రిలీఫ్ అసిస్టెన్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరూ కూడా సేఫ్ గా ఇంటికి వెళ్లాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.